వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని గ్రామ సర్పంచ్ కొడారి సాంబరాజు తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీలతో చర్చించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నామని అన్నారు. ఏప్రిల్ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సర్పంచ్ వెల్లడించారు. గ్రామంలోని పలు వీధుల్లో ఉన్న ఇంకుడు గుంతల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు సుమారు 1,50,000 వరకు తన సొంత నిధులతో గ్రామ పంచాయతీ సుందరీకరణ పనులు చేయించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని, ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి చేపడతానని, దుర్గామాత ఆలయం నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారని, త్వరలోనే ఆ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. గ్రామాభివృద్ధికి శాసనసభ్యులు కడియం శ్రీహరి, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని, ఉప్పుగల్లు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ కొడారి సాంబరాజు తెలిపారు. నా పేరు కొడారి సాంబరాజు. నేను ఉప్పుగల్లు గ్రామ సర్పంచ్గా గెలిచాను. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, సీనియర్ మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి సార్ గారు, ఎంపీ మేడం డాక్టర్ కడియం కావ్య గారి ఆశీస్సులతో వాళ్ళ ఇద్దరి అండదండలతో నాకు టికెట్ వచ్చింది. తర్వాత నేను మెజార్టీతో గెలవడం జరిగింది. వాళ్ళిద్దరి ఆదేశాల మేరకు ఉప్పుగల్లు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మొదటి నుంచి చెప్పిన, గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే పనులు కానీ, ఊళ్ళో అభివృద్ధి పథకాలు కానీ ఒక కమిటీ చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దేవాలయాలు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, గ్రామ కుల సంఘాల వారిగా కొన్ని కమిటీలు కావచ్చు, అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, ఇట్లాంటి ఏ కార్యక్రమం అయినా అందరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మన ధ్యేయంగా నేను ముందుకు పోతున్నాను. అదేవిధంగా ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. కొత్త గ్రామ పంచాయతీని అది పెండింగ్లో ఉన్నది. దాన్ని కూడా కంప్లీట్ చేసి వచ్చే 6 నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి కొత్త గ్రామ పంచాయతీని కూడా ఓపెనింగ్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. పాలకవర్గం అందరి సహకారంతో, గ్రామస్తులు, మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరితో. అదేవిధంగా ఇప్పుడు బస్టాండ్ దగ్గరలో ఉన్న అంజనా టెంపుల్ కావచ్చు, అటు పోతే దుర్గమ్మ గుడి కూడా కట్టిస్తామని మనం శ్రీహరి గారు ఎమ్మెల్యే గారి ముందే మనకు ఉప్పుగల్లు గ్రామస్తులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని కూడా ఒక కమిటీ వేయడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ 14th రోజున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఏప్రిల్ 14th రోజు ఆయన జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం కూడా, ఇంత పెద్ద విలేజ్ మా జఫర్గఢ్లో మేజర్ గ్రామ పంచాయతీ ఒక విగ్రహం కూడా లేదు. దాన్ని కూడా మేము కమిటీ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 14th రోజు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా అదొకటి ఫస్ట్ మేము అనుకుంటున్నాం. విడుదల వారీగా ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అందరి సహకారంతో ఉప్పుగల్లు గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవడానికి, ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడానికి నా వంతు సహకారం నేను చేస్తాను. ఇప్పుడు ప్రజలకు ఇచ్చింది అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు గెలిచి 20 రోజులు అవుతుంది. ప్రమాణ స్వీకారం చేసి 22వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఎంత 12 days అవుతుంది. స్ట్రీట్ లైట్స్ కంప్లీట్గా ఒక్కటి కూడా లేకుండా స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది. కంప్లీట్గా పారిశుద్ధ్యం మొత్తం నీట్గా చేయడం జరిగింది. మూడోది, కొత్త గ్రామ పంచాయతీలో అసాంఘిక కార్యక్రమాలు, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అంతా క్లీనింగ్ చేయడం జరిగింది. ఒకటి SC/ST సప్లాన్ నిధుల బాపతి ఒకటి 10 లక్షల సీసీ రోడ్ కూడా మన ఎస్సీకాన్లో 3 days బ్యాక్ అది కూడా పోయడం జరిగింది. రేపు ఇంకా టైము మనకి కొత్త కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు మన తీర్మానం పెట్టడం జరిగింది గ్రామసభ ద్వారా. దాని ప్రకారం నెక్స్ట్ ఇంకా చేసేటి చాలా ఉన్నాయి. టైం లేదు, ఎందుకంటే మనకు టైం కూడా 10-15 రోజులు అవుతుంది. ఆరోగ్యం అటు ఇటు కొంచెం తిరగడం వల్ల కొంచెం ఇవన్నీ చేసేటి చాలా ఉన్నాయి, చేసినవి కూడా ఉన్నాయి. బడ్జెట్ కూడా అంటే నిల్లు బడ్జెట్లో ఉంది. కొన్ని కూడా మన చేతుల నుంచే పెట్టడం జరుగుతుంది. ఫర్నిచర్ తెచ్చినాం, కొత్త గ్రామ పంచాయతీకి పెయింట్ వేసినాం, బోర్డులు వేయించినాం, నేమ్ బోర్డులు, ఫ్లెక్సీ బోర్డులు, ఇవన్నీ కూడా నా సొంత నిధులతోని 1,50,000 ఖర్చుతోని అన్నీ చేయించినాం. వచ్చిన తర్వాత దాన్ని మనం గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక పాలనతోని గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకొని సంక్రాంతి తర్వాత ఒక ప్రోగ్రామ్ మీద అన్ని పనులు చేసుకుంటూ పోతామని కోరుకుంటున్నాం. మన ఫస్ట్ తీర్మానం సెకండ్ రోజు పెట్టుకున్న గ్రామ వార్డు సభ్యులతోనే
ఆ తీర్మానంలో అది రాసినాం. కాకపోతే అది ఏంటంటే వాళ్ళు అది వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా 2 రోజులు టైం అడిగారు. వాళ్ళు గ్రామ పంచాయతీకి ఇస్తా అంటే మనం అది క్లీన్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ఒక అంగన్వాడీ సెంటర్ కట్టాలని అనుకుంటాను. తీర్మానంలో రాసినాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.